ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ అసలు అద్వైతం అంటే ఏంటి, అద్వైత అనుభవం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలి. అద్వైతం అనేది భారతీయ వేదాంతంలో అత్యంత లోతైన అలాగే ఒక గంభీరమైన సిద్ధాంతం అని చెప్పవచ్చు. అద్వైతం అంటే రెండూ లేనిది, అంటే నాన్ డ్యుయాలిటీ అనే అర్థం. దీని గురించి మరియు ఈ అనుభవాన్ని నిలబెట్టుకోవడం గురించి ఇప్పుడు మనం ఒక వివరణ ద్వారా తెలుసుకుందాం. అసలు అద్వైతం అంటే ఏంటి? మామూలుగా చెప్పాలంటే చైతన్యం అంటే బ్రహ్మం, అలాగే ఈ జగత్తు రెండు వేరువేరు కాదు, రెండు ఒకటే. ఆదిశంకరాచార్యులు వారు చెప్పినటువంటి ఒక శ్లోకంలో బ్రహ్మ సత్యం జగన్నిత్య జీవో బ్రహ్మైవ నాపరః అంటే బ్రహ్మం మాత్రమే సత్యం, జగత్తు అనేది ఒక ప్రతిభాస అంటే ఒక మిథ్య, జీవం బ్రహ్మం రెండు వేరు కాదు. ఉదాహరణకు మట్టితో చేసిన కుండలు ఎన్ని ఉన్నా అందులో అసలైన వస్తువు మట్టి మాత్రమే. కుండ అనేది కేవలం ఒక పేరు, రూపం. అలాగే ఈ సృష్టిలో కనిపించే వైవిధ్యం అంతా ఒకే చైతన్యం యొక్క రూపాలే అని గుర్తించాలి. అంటే మనకు కనిపించే వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా దాని వెనుక ఉన్నటువంటి పరమార్థం బ్రహ్మం ఒక్కటే అన్నది గుర్తించాలి. అంటే సృష్టికర్త మాత్రమే ఇందులో ప్రధానమైన భూతంగా చెప్పవచ్చు. అద్వైత అనుభవం ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలి? అద్వైత అనుభవం అనేది అది కేవలం ఒక చదువుకునే విషయం మాత్రమే కాదు. అద్వైతం అనేది ఒక అనుభూతి. ఆ స్థితిలో నిరంతరం ఉండటానికే ప్రాచీన మునులు మనకి 3 మార్గాలను సూచించారు. అది ఒకటి శ్రవణం, మననం, నిధిధ్యాసనం. శ్రవణం అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఒక చైతన్యాన్ని, ఒక శుద్ధ చైతన్యాన్ని అనే సత్యాన్ని గురువుల ద్వారా మనం శాస్త్రాల ద్వారా వినాలి. మననం విన్న విషయాన్ని తార్కికంగా విశ్లేషించుకోవడం. నేను శరీరం అయితే గాఢ నిద్రలో శరీరం లేనప్పుడు కూడా నేను ఉన్నాను కదా అని ఆలోచించి సందేహాలను తొలగించుకోవాలి. ఇది ధ్యాసనం. విశ్లేషించిన సత్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ధ్యానం చేయాలి. సాక్షి భావం. జీవితంలో ఏ సంఘటన జరిగినా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దానికి కర్తగా కాకుండా కేవలం ఒక సాక్షిగా అంటే ఒక అబ్జర్వర్గా మాత్రమే ఉండటానికి ప్రయత్నించాలి. నాకు కోపం వస్తుంది అనడం కంటే మనస్సులో కోపం అనే ఒక వృత్తి పుడుతోంది, నేను దానిని గమనిస్తున్నానని భావించాలి. అంటే మనలో వచ్చే ఏవైతే భావాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా గమనించాలి. ఉదాహరణకు కోపం కావచ్చు, ఆనందం కావచ్చు, కోరిక కావచ్చు, దుఃఖం కావచ్చు, వీటన్నింటినీ కూడా మనం గమనించాల్సి ఉంటుంది. అసలు అవి ఎందుకు వస్తున్నాయి, ఇవి ఎందుకు మనకి కలుగుతున్నాయి అనేది ఒక చింతన అనేది మనలో ఉండాలి. అదే మనకు ఒక సాక్షి భావం కింద చెప్పవచ్చు. నామరూపాలను దాటి రావాలి. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి వస్తువులోనూ బయట కనిపించే రంగు, రూపం, కులం, మతం వంటి వేర్వేరు లక్షణాలను పక్కన పెట్టి అందరిలోనూ ఒకే ప్రాణశక్తిని చూడటం అలవాటు చేసుకోవాలి. అంటే మనం ఏది కనిపించినా కూడా అందులో చూడాల్సింది ఒక చైతన్యం మాత్రమే, ఒక ప్రాణాన్ని మాత్రమే. ఆ ప్రాణం ఇచ్చేది ఎవరు? ఆ ప్రాణం ఏంటి? ఆ ప్రాణం అనేది ఒక బ్రహ్మం. ఇదే మనకు అద్వైతం నేర్పిస్తున్నటువంటి ముఖ్య సిద్ధాంతం. ఇక మూడోది ఒక ప్రాక్టికల్ చూద్దాం. ఒక చిన్న అభ్యాసం ద్వారా తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేదా రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఇలా అనుకోండి. నేను పుట్టే ముందు ఉన్నాను, చనిపోయిన తర్వాత ఉంటాను. నేను మేల్కొన్నప్పుడు, కలలు కనేటప్పుడు, గాఢ నిద్రలోనూ సాక్షిగా ఉన్నాను. ఈ ప్రపంచం నాలో పుట్టి, నాలో ఉండి, నాలోనే లయమవుతుంది, అంటే అంతమైపోతుంది, ముగింపు. అద్వైతానుభవం అనేది కొత్తగా ఏదో పొందడం కాదు, మనల్ని మనం తప్పుగా ఒక శరీరంగా అర్థం చేసుకోవడం ఆపేయడం. మీ అహం ఎప్పుడైతే కరిగిపోతుందో అక్కడ మిగిలేది అద్వైతం మాత్రమే. మనలో అహంకారం కావచ్చు, కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, అన్నింటినీ ఒకేలా చూసే తత్వమే అద్వైతం. ఎప్పుడైతే వీటన్నింటినీ మనం దాటి ముందుకు వెళ్తామో అక్కడే మనకి అద్వైతం అనేది ప్రారంభమవుతుంది. అద్వైతం అనే పదం యొక్క అర్థాన్ని మనం లోతుగా వివరించుకుందాం. అద్వైతం అనే పదం కేవలం ఒకటి కాదు అని అర్థం, అంతకంటే లోతైనది అని అర్థం. సంస్కృతంలో ద్వైతం అంటే రెండు అని అర్థం. అంటే వ్యతిరేక పదం చేర్చడం, అంటే రెండూ లేనిది అద్వైతం అని అర్థం. దీని అంతరార్థాన్ని 3 కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. 1, సంఖ్యాపరమైనది కాదు. సాధారణంగా మనం
దేవుడు ఒక్కడే అని అంటాం, కానీ అద్వైతం అంటే అంతా ఒక్కటే అని ఉంటుంది. భేదం ఏంటంటే దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుడు వేరు, నేను వేరు అనే రెండు వేరు వేరు ఇద్దరం అనే భావన ఉంటుంది. కానీ నిజానికి అద్వైతంలో నేను, దేవుడు, ప్రపంచం వీటికి విడివిడిగా ఉనికి లేదు. ఉన్నదంతా ఒకే ఒక చైతన్యం. ఉదాహరణ ఎలా చెప్పాలంటే బంగారం ఉంది, ఆభరణాలు ఉన్నాయి. బంగారం ఒకటే, కానీ అది ఉంగరం రూపంలో ఉంటుంది, హారం రూపంలో ఉంటుంది, గాజుగా ఉంటుంది, ఇలా ఏదో ఒక రూపంలో ఉంటుంది. చైతన్యం అనేది ఏ రూపంలో అయినా ఉండవచ్చు, ఏ ప్రాణిలా అయినా ఉండవచ్చు, ఏ ప్రాణిలో అయినా శక్తి ఉంటుంది. ప్రతి ప్రాణిలోనూ శక్తి ఉంటుంది. ప్రపంచంలో సృష్టించబడిన ప్రతి వస్తువులో కూడా మనకి శక్తి ఉంటుంది. ఇలా పేర్లు వేరైనా, రూపాలు వేరైనా, వాస్తవానికి అక్కడ ఉన్నది బంగారం మాత్రమే. అలాగే అక్కడ ఉన్నది బ్రహ్మ ఒక్కడే. ఇక్కడ మనకి బ్రహ్మం అనేది అంటే చైతన్యం ఏదైతే ఉందో అది ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉందన్నది గుర్తుంచుకోవాలి. నీవు లేదు, నేను లేదు, అంతా ఒక్కటే. అదే అద్వైతం. ఇక్కడ మనము సత్యం అలాగే మిథ్య అంటే ఏంటో తెలుసుకుందాం. అద్వైతంలో మిథ్య అనేది చాలా ముఖ్యమైనది. మిథ్య అంటే అబద్ధం అని కాదు, మారిపోయేది అని అర్థం. ఉదాహరణకు సముద్రంలో అలలు వస్తుంటాయి, పోతుంటాయి. అల సముద్రం కంటే భిన్నమైనది కాదు. అల అనేది ఒక తాత్కాలికం, మిథ్య. కానీ ఆ అలలో ఉన్న నీరు మాత్రమే సత్యం. ఈ ప్రపంచంలో మనుషులు, చెట్లు, గ్రహాలు అన్నీ అలల లాంటివి. ఇలా కనిపిస్తుంటాయి, నిరంతరం మారుతుంటాయి. వీటి వెనుక ఉన్న ఆధారం మాత్రం సముద్రం. అదే అద్వైత సత్యం. అంటే మనకి కనిపించే అలలు ఎన్ని ఉన్నా కూడా ఆ అలల్లో ఉన్నది మంచినీరు లేదా సముద్రపు నీరు మాత్రమే. ఈ సముద్రపు నీరు మాత్రమే వాస్తవం. సముద్రపు నీరు ఒకసారి ఉప్పెనగా వస్తుంది, ఒకసారి వెనక్కు వెళ్తుంది. అలా సముద్రం పేర్లు మారుతుంది, కానీ అందులో ఉన్నది నీరు మాత్రమే సత్యం. మిగతాదంతా కూడా మిథ్య. ఇప్పుడు 3 సత్యాలను విభజించి చూద్దాం. అద్వైతంలో అస్తిత్వాన్ని 3 స్థాయిల్లో వివరిస్తారు. ప్రాతిభాసిక సత్యం. కలలో కనిపించే ప్రపంచం నిద్రపోయినంతసేపు అది నిజమే, కానీ మెలకువ రాగానే అది మాయమవుతుంది. మనం అక్కడే ఉంటాం, నిద్రపోతుంటాం. మన మెదడులో మనకి కలల్లో రకరకాల ప్రపంచాలు మనకు కనిపిస్తుంటాయి. నిద్రపోయింది మాత్రం మనం వాస్తవమే, కానీ మెలకువ రాగానే అది మాయమైపోతుంది. అదే ప్రాతిభాసిక సత్యం. వ్యవహారిక సత్యం. మన నిత్య జీవితం అంటే మనం బ్రతికి ఉన్నప్పుడు మన శరీరం కావచ్చు, ఆకలి కావచ్చు, బంధువులు కావచ్చు, గ్రహాలు, ఇలాంటివన్నీ కూడా సత్యాలే. ఇక్కడ మనం జ్యోతిష్యం, వైద్యం అన్నీ పాటించాల్సిందే. ఎందుకంటే మనం నిత్య జీవితంలో బ్రతకడానికి, జీవించడానికి ఇవన్నీ కూడా అవసరం. ఇది మాత్రం సత్యం. ఇక పారమార్థిక సత్యం. ఇక్కడ నేను అనే వ్యక్తిగత అహంకారం ఉండకూడదు. ఇక్కడ శుద్ధ చైతన్యం మాత్రమే ఉంటుంది. ఇదే అంతిమ స్థితి. నీవు లేవు, నేను లేదు, అంతా ఒకటే. ఈ భావన ఎప్పుడైతే మొదలవుతుందో అదే అద్వైతం అవుతుంది. అద్వైతంలో అహం బ్రహ్మస్మి అంటారు. ప్రతిదానికి కూడా అహం బ్రహ్మస్మి అనే పదం అందరం వాడే ఉంటాం. అంటే నేనే బ్రహ్మను అనే వాక్యం వినడానికి అహంకారంగా ఉండవచ్చు, కానీ అద్వైతంలో అది ఒక పరమ వినయం. ఎందుకంటే ఇక్కడ నేను అంటే ఇక్కడ ఒక శరీరం కాదు. అది శరీరం లోపల ఉండి కళ్ళ ద్వారా చూస్తున్న, చెవుల ద్వారా వింటున్న ఒక సాక్షి చైతన్యం. ఆ చైతన్యం నాలోనూ, మీలోనూ, చివరికి ఒక చిన్న క్రిమి కీటకాదుల్లో కూడా ఒకటే ఉంటుంది. ఇక్కడ సారాంశం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్వైతం అనేది విభజనలు లేని ఒక స్థితి. ఎప్పుడైతే మనం పరిమితమైన నేను అనే పరిధిని దాటి సమస్తం నాలోనే ఉన్నది లేదా నేనే సమస్తంలో ఉన్నాను అని గుర్తిస్తామో అదే అద్వైత సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ సింపుల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అద్వైతం అంటే నిప్పు ఎలాగైతే ఉంటుందో, ఒక జ్యోతి మరో జ్యోతిని ఎలాగైతే వెలిగిస్తుందో, ఇక్కడ జ్యోతుల్లో ఉన్నదంతా కాంతి, వెలుతురు మాత్రమే. కానీ ఇక్కడ మనకు కనిపించే శక్తి లేకుంటే చైతన్యం ఏదైతే ఉందో అది మంట. ఆ నిప్పే మనకి సత్యం. మిగతావన్నీ కూడా స్వరూపాలు. అక్కడ ఒక పెద్ద దీపం కావచ్చు, పెద్ద లావా కావచ్చు, పెద్ద అగ్నిపర్వతం కావచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మొత్తం కేవలం అగ్ని మాత్రమే. అగ్ని అనేది సత్యం. అలాగే మనకి కనిపిస్తున్న జీవుల్లో ఉన్నటువంటి ఆత్మ
ఏదైతే జీవం ఉందో, ఆ చైతన్యం ఉందో, ఏదైతే ఒక పదార్థం ఉందో, ఆ పదార్థం అంతా కూడా సత్యం. ఆ సత్యం లేనిది, అది ఏదైతే రూపాల్లో కనిపిస్తుందో అది మాత్రం మిథ్య. ఈ మిథ్య అనేది వాస్తవం రూపమే, కానీ అది శాశ్వతం కాదు. ఇదే మనకు అద్వైతం నేర్పిస్తుంది. అద్వైతం అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, అద్వైతం అంటే విభజనలు లేని ఒక స్థితి. ఎప్పుడైతే నేను నాది అన్న పరిధిని దాటి సమస్తం నాలోనే ఉంది అన్న ఒక వాస్తవంలోకి, అనే ఒక సమస్త స్థితిలోకి మనం గుర్తిస్తామో అప్పుడే మనకు ఒక అద్వైత సాక్షాత్కారం అనేది జరుగుతుంది.